హాయ్ నమస్తే, హౌ ఆర్ యూ? హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గూగుల్ అకౌంట్ న్యూ అకౌంట్ అంటే అనదర్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఎలా, అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలంటే, అంటే ఆల్రెడీ 1-2 అకౌంట్లు ఉంటాయి గూగుల్ అకౌంట్, అది కాకుండా ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మెయిల్లోకి వెళ్ళండి. మెయిల్ కానీ గూగుల్ కానీ వెళ్ళండి. ఇక్కడ పైన ఐకాన్ కనపడుతుంది, మన ఇమేజ్ ఐకాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అప్పుడు దీంట్లో మనం గూగుల్ అకౌంట్ ఏడన్నా చూడండి, ఎట్లయినా చేయొచ్చు. లేదంటే ఇక్కడ అర్థం కాకపోతే మెయిల్లోకి వెళ్ళండి. మెయిల్లోకి వెళ్ళిన తర్వాత మెయిల్ మీద ఉన్న మన ఫోటో దగ్గర రైట్ కార్నర్లో క్లిక్ చేసి ఇక్కడ చూడండి అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఈ అకౌంట్స్లో యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది. ఈ యాడ్ అనదర్ అకౌంట్ని మనకి మేనేజ్ అకౌంట్ ఆన్ దిస్ డివైస్ అంటే సెట్టింగ్స్ చేసుకునేది. ఈ యాడ్ అనదర్ అకౌంట్ని మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇట్లా వస్తుంది అనమాట, గూగుల్, అవుట్లుక్, ఇట్లా యాహూ. ఇది మనము గూగుల్ అకౌంట్ కాబట్టి గూగుల్ క్లిక్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇట్లా చూపించింది అనమాట, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. కానీ మనం ఇప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ అకౌంట్లో పర్సనల్ యూజా బిజినెస్ యూజా అని అడుగుతుంది. మనం పర్సనల్ యూజ్ కాబట్టి పర్సనల్ యూజ్ అని కొట్టుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ నేమ్, మన పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరు ఇస్తున్నానండి, పేరు ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఏమైతే కావాలో ఇప్పుడు మనం నెక్స్ట్ కొట్టాలండి. నెక్స్ట్ కొట్టగానే ఇది పేజ్ తీసుకుంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ మనం యాడ్ చేయాలి. డేటు ఆగస్ట్ అంటే మంత్, డేటు, ఇయర్. మన జనరల్ని టైప్ చేయాలి, మెయిల్ అని. నెక్స్ట్ కొట్టాలి. కొట్టగానే చూడండి ఇక్కడ ఎట్లా వచ్చింది. 1, 2, 3 ఈమెయిల్స్ అంటే 2 ఇచ్చింది నాకు. 2 ఇచ్చింది కాబట్టి మనకి 2 ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఓన్గా పెట్టుకోవాలనుకుంటే మనం కింద క్రియేట్ గూగుల్ అకౌంట్ అని ఇప్పుడు మనం కొట్టాలన్నమాట. ఇప్పుడు ఇది తీసుకుందండి, కే దుర్గా ప్రసాద్ అని కొత్త తీసుకుంది. బ్యాక్ చూస్తాము చూడండి. నేను క్రియేట్ చేసుకునేది నాకు ఓకే అయింది. అది మనం పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. పాస్వర్డ్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పాస్వర్డ్ నెంబర్స్, లెటర్స్ ఇట్లా ఉంటాయి, సింబల్స్ ఇట్లా వేసుకొని మనం క్రియేట్ చేసుకుని దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మనము రాసి పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. ఇది యాడ్ ఫోన్ నెంబర్ ఏం వచ్చింది, అవుట్ యువర్ కంట్రోల్, ఎస్ ఐఎమ్ ఇన్ అని కొట్టాలి. ఐఎమ్ కొట్టగానే నెట్ తీసుకుంటుంది. చూడండి మన ఈమెయిల్ మనకి సెట్ అయిపోయింది అనమాట.
నెక్స్ట్ కొట్టాలి. రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చున్నారు. మన ఈమెయిల్ ఐడి వచ్చింది. మనకు నెక్స్ట్ కొట్టిన తర్వాత టర్మ్స్ కండిషన్స్ అన్నీ మనము అగ్రీ చేయాలన్నమాట. ఇక్కడ ఇవన్నీ టర్మ్ కండిషన్స్ అన్నీ అగ్రీ చేయాలి. ఇవన్నీ మనము అగ్రీ చేసి అగ్రీ అని కొట్టగానే సో ఇది అగ్రీ అవుద్ది అన్నమాట. తీసుకుంటా ఉంది. కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్లా పాస్వర్డ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. పాస్వర్డ్ మర్చిపోయామంటే ఫర్గాట్ పాస్వర్డ్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అది ఇంకొక వీడియోలో చెప్తాను. తర్వాత తీసుకుంటాను. గూగుల్ సర్వీస్ కొని వచ్చింది చూడండి. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఓల్డ్ అకౌంట్. ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన అకౌంట్ మనకి కావాలన్నప్పుడు మన అకౌంట్ ఈ అకౌంట్ మీద కొట్టగానే చూడండి మనకి ఇప్పుడు ఇట్లా కొత్త జీమెయిల్ ఐడి మనకి క్రియేట్ అవుతుంది. చూడండి కొత్త జీమెయిల్ ఐడి. సో ఇలా మనం క్రియేట్ చేసుకొని మనం అంటే ఒక ఈమెయిల్ ఐడి కాకుండా మనం ఎన్నైనా చేసుకోవాలంటే ఒకటి తర్వాత ఒకటి మనకి ఐకాన్ మీదకి వెళ్ళి యాడ్ అకౌంట్ కొట్టి మనము క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.